సడన్గా మనం చూసాం రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ రావడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది గోల్డ్ అనే ఆశతో గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోయాయి అనమాట. అంటే ఎక్కువ మంది గోల్డ్ పైన డిపెండ్ అవుతుంటో, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడంతో గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోయారు, రెక్కలు వచ్చేసాయి. దాంతో సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరైతే 2016, 17, 18 టైంలో కొన్నారో వాళ్ళు చాలా లాభం పొందారనమాట. వీటన్నిటి లెక్కలు చూసుకుంటే రీసెంట్గా భారత ప్రభుత్వానికి సోవరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల దాదాపు 4.5 lakh crore టోటల్ అవుట్ స్టాండింగ్ పే చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ టూ మచ్ బర్డన్ అయిపోయింది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే గోల్డ్ రేట్లు విపరీతంగా పెరగటం, ఇంట్రెస్ట్ పే చేయాల్సి రావడం యాన్యువల్గా 2.5%, దాంతో పాటు గోల్డ్ రేట్లు అనుకోని విధంగా చాలా ఎక్కువ పెరిగాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయకుండా ఆపేసింది అనమాట. అయితే ఇప్పటి వరకు ఇంతకు ముందు వరకు 2015, 16, 17, 18 ఈ టైంలో కొన్న వాళ్ళ అదృష్టం పంట పడిందనమాట. ఎవరైతే సోవరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టారంటే ఫిజికల్గా గోల్డ్ కొనకుండా, అంటే గోల్డ్ ఇలా ఫిజికల్గా కొనుక్కోకుండా 1 గ్రామ్ నుంచి 4 kg వరకు వ్యక్తులు కొనుక్కోవచ్చు అనమాట. ఈ కొనుక్కున్న గోల్డ్కి బాండ్స్ ఇస్తారు. మనకి ఫిజికల్ గోల్డ్ ఇవ్వకుండా బాండ్ ఇస్తారు. ఆ బాండ్ గోల్డ్ రేట్ ప్రకారం పెరుగుతూ వస్తాయి. దాంతోపాటు వార్షికంగా 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. దాంతో వీళ్ళకి చాలా ముచ్చటేసింది. అండ్ ఈ 2.5% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి ట్యాక్స్ కట్టాలి. అదే గోల్డ్ రేట్ పెరిగిన గోల్డ్ రేట్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో దీంతో చాలా మంది అదృష్టంగా ఫీల్ అయ్యి ఇప్పుడు చాలా లాభాలు కూడా పొందారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాత్రం ఇది చాలా ప్రెషర్ వచ్చింది అనమాట. అంటే ఇంత పే చేయాల్సి వచ్చింది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని డిస్కంటిన్యూ చేసింది.